గుడ్ మార్నింగ్. ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ 5:30. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. నిన్నటి వీడియో న్యూ హౌస్ క్లీనింగ్కి రిలేటెడ్ పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోకి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ టీతో నా డే స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ టీ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు రైస్ ఇంకా శనగపప్పు, లీఫీ వెజిటబుల్ చుక్క కూర చేస్తున్నాను. ఈ జనరేషన్లో కిడ్స్ ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి లీఫీ వెజిటబుల్స్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలకు కూడా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, విజనరీ ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నాం. సో నేనైతే రెగ్యులర్గా లీఫీ వెజిటబుల్స్ మా పిల్లలకి పెడతాను. నిన్నటి వీడియోలో ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ చేసి చూపించాను. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. శనగపప్పు కడిగి పెట్టి ఆకుకూర కూడా 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసి ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో అన్నీ కుక్కర్లో పెట్టేసి విజిల్స్ రానివ్వడమే. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చుక్కకూర కూడా గోంగూర లాగా ట్యాంగీ టేస్ట్ ఉంటుంది, అంటే పులుపు ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ క్లోవ్స్ వేసి పసుపు, కారం, 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి విజిల్ పెట్టేయడమే. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నేను లాండ్రీ స్టార్ట్ చేయడం, బాక్సెస్ క్లీన్ చేసి పెట్టుకోవడం, వాటర్ ఫిల్ చేసి పెట్టడం లాంటి చిన్న చిన్న టాస్క్ కంప్లీట్ చేస్తాను. వాటర్ యాడ్ చేయనవసరం లేదు. లీఫీ వెజిటబుల్స్లో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 4-5 విజిల్స్
వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలి. రైస్ కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయ్యింది. నైట్ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వర్క్ ఈజీగా అనిపిస్తుంది. మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. టేస్ట్కి సరిపడా క్రిస్టల్ సాల్ట్ వేసి స్మాష్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. రీసెంట్గా నేను తెలుసుకున్నది ఏంటంటే వుడెన్ స్మాషర్స్ ఉంటాయి కదా, దాల్ స్మాష్ చేయడానికి, అవి యూజ్ చేయడం అంత హెల్తీ కాదు. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఫంగస్ వాటికి ఇలా మాన్సూన్ సీజన్లో, వింటర్ సీజన్లో ఫంగస్ ఉండిపోవడం వల్ల హెల్త్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని విన్నాను. అందుకే నేను స్టీల్ స్మాషర్స్ యూజ్ చేస్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనిపించింది. మీరు కూడా వుడెన్ స్మాషర్ ప్లేస్లో స్టీల్ స్మాషర్ వాడండి. ఇప్పుడు సింపుల్ తాలింపు పెట్టుకుంటున్నాను. ఆకుకూరకి జస్ట్ పోపు దినుసులు, రెడ్ చిల్లీ, కరివేపాకు వేసి పోపు పెట్టేస్తే కర్రీకి ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాను. శనగపప్పు కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. పిల్లలకి డైజెషన్ కూడా బాగుంటుంది. ఇలా ఆకుకూరలో మిక్స్ చేసి కుక్ చేయడం వల్ల ప్రోటీను, విటమిన్స్ అన్నీ సఫిషియెంట్గా మన బాడీ రిసీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. నేను స్టీల్ బాక్స్ ప్రిఫర్ చేస్తున్నాను. బికాజ్ ప్లాస్టిక్ అండ్ స్టీల్ కాంబో కలిపి హాట్ బాక్సెస్ వస్తున్నాయి కదా, ఆ రెండిటి గ్యాప్లో ఫంగస్ ఫామ్ అవుతుంది. ఇవైతే క్లియర్గా ఉంటాయి కాబట్టి క్లీన్ చేసుకోవడం ఈజీ. సో నేను 2 years నుంచి స్టీల్ లంచ్ బాక్సెసే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను న్యూ ట్రైపాడ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను, ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేను వాష్ చేసి పెట్టిన డిషెస్ ప్లేస్ చేస్తున్నాను. మా హెల్పర్ కూడా మార్నింగ్ 6:30కి వచ్చేసి వర్క్ చేసి వెళ్ళిపోతుంది.
నేను ఎక్కువగా స్టీల్ ప్లేట్సే యూస్ చేస్తానండి. ఫైబర్ ప్లేట్స్ యూస్ చేయడం కంప్లీట్గా కాదు కానీ 90% స్టాప్ చేసేసాను. హాట్ ఐటమ్స్ ఏమైనా సర్వ్ చేసుకున్నప్పుడు వాటిలో ఉన్న ప్లాస్టిక్ రెసిస్టెన్స్ మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అని నాకు అనిపించింది. సో నేను ఫైబర్ ప్లేట్స్ అవి అవాయిడ్ చేస్తున్నాను. మా కిచెన్లో ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా తక్కువ అండి. నేను స్టోరేజ్ పర్పస్ గ్లాస్ బాటిల్సే యూస్ చేస్తాను. కిచెన్ టూర్ చేసినప్పుడు నేను యూజ్ చేసే గ్లాస్ వెజల్స్ మీకు చూపిస్తాను. బిఫోర్ వీడియోస్లో నేను హెయిర్ కేర్ టిప్స్ కూడా షేర్ చేసుకున్నాను. నా ఫాలోవర్స్ ఒకసారి చెక్ చేయండి. నిన్నటి రోజు 3 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా వీడియోస్ హెల్ప్ఫుల్ అనుకుంటే మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. న్యూ ఛానల్స్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈవినింగ్ 4కి స్నాక్స్ రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. 2 కప్స్ ఆఫ్ మైదా, 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. 1.5 కప్ కర్డ్ తీసుకున్నాను. ఈ రెసిపీ నేమ్ ఏంటి అంటే చల్ల పునుగులు అంటారు కదా, అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ అని చెప్పను కానీ ఫ్రీక్వెంట్గా ఇంటేక్ చేయడం నో ప్రాబ్లం. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్, జీరా, బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను. లిటిల్ పించ్ బేకింగ్ సోడా. విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిగిలిన 1/2 కప్ కర్డ్ కూడా యాడ్ చేసేసాను. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ రెస్ట్ ఇవ్వటం వల్ల పునుగులు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో టేస్టీగా వస్తాయి. హ్యాండ్తో పిండి కలపడం వల్ల
మన హ్యాండ్కి పిండి టచ్ అవ్వడం వల్ల అవి పొంగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంట. నేను ఎక్కడో విన్నాను యూట్యూబ్లో. 1 అవర్ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఆనియన్, ఒక్క గ్రీన్ చిల్లీ, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొరియాండర్ లీవ్స్ సన్నగా తరిగి కలుపుకోవాలి. అల్లం కోల్డ్, కాఫ్ లాంటి ఇన్ఫెక్షన్స్, వైరస్ నుంచి మనల్ని చాలా కాపాడుతుంది. ముఖ్యంగా మాన్సూన్ వింటర్ సీజన్లో జింజర్ ఇంటేక్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. లైక్ జింజర్ టీ ఇలా వంటివి తీసుకుంటూ ఉండండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక బౌల్లో టిష్యూ పేపర్ కూడా వేసి రెడీగా పెడుతున్నాను. ఫ్రై అయిన పునుగులు వేసుకోవడానికి ఎక్సెస్ ఆయిల్ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఆయిల్ హీట్ ఎక్కింది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టూ సైడ్స్ తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి. ఆయిల్ కొంచెం కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. 1 అవర్ బిఫోరే పిండి కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోలేదు. సెకండ్ బ్యాచ్ ఆఫ్ పునుగులు వేస్తున్నాను. మీకు కావలసిన సైజులో వేసుకోవచ్చు. నేను మీడియం సైజు వేస్తున్నాను. పునుగులు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీ ఫేవరెట్ చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే రెడ్ చట్నీతో సర్వ్ చేశాను.
కుకింగ్కి రిలేటెడ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూసి లైక్ చేయండి. పునుగులు ఆయిల్లోకి వేసిన వెంటనే మిక్స్ చేయకూడదు, షేప్ అవుట్ అయిపోతాయి. ఓ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేయాలి. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా. స్టవ్ మీడియము, సిమ్, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి. మిగిలిన పిండి కూడా వేసేస్తున్నాను. మీ పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఏంటి? మీరు ఈవినింగ్ ఏ టైప్ ఆఫ్ స్నాక్స్ చేస్తారు? కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకి న్యూ వ్లాగ్తో వస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తాను. పునుగులు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి.